లైఫ్లో కొన్నిసార్లు ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ లైఫ్, సీజన్స్ ఆఫ్ లైఫ్, యు నీడ్ టు వ్యాలిడేట్. మన జీవితం నిజంగా విలువ ఉందా, ఏమైనా ప్రయోజనం ఉందా, నిజంగా దేవుని చిత్తంలో మనం నడిచినప్పుడు కార్యం జరుగుతుందా, ఈజ్ ద రిజల్ట్. ఎందుకంటే రిజల్ట్స్ రాకుండా ఒట్టి పని మాత్రం చేస్తూ ఉంటే బర్న్అవుట్ అయిపోతాం, ఎగ్జాషన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక సలహా జనరల్గా చెప్తున్నాడు. ఇఫ్ వీ డోంట్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్స్, ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫార్ములాలో ప్రతి దానికి రిజల్ట్ చూడాలి. రిజల్ట్ రైట్ అయితే ఎంతనే తెగించవచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఒక్కసారి ఈరోజు ఈ నిమిషము టేక్ ఎ స్కాన్, ఒక టెస్ట్ తీసుకోండి. మీరు చేసే పని అవ్వచ్చు, మీరు పడుతున్న ప్రయాస అవ్వచ్చు, ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? మీరు అన్ని గంటల సేపు పని చేస్తున్నారేమో, ఉద్యోగం చేస్తున్నారేమో, ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఆల్ దట్ యు సఫర్ ఫర్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను కష్టపడుతున్నాను, మీరే చెప్పండి, నేను కష్టపడుతున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఇస్ ఇట్ వర్త్ ఇట్? మీతో వాళ్ళు ఎందుకు కష్టపడతలే? నువ్వు మా పెద్దనే చెప్పాడు కదా, జోసెఫ్ ప్రకాష్ గారు చెప్పారు, ఈజ్ టేక్ ఎ రోల్ మోడల్ అన్నారు. ఐ ఛాలెంజ్ యూ ఆన్ దట్, బికాస్ ఐ డేర్ నాట్ టు స్పీక్ ఎనీథింగ్ దట్ ఐఎమ్ నాట్, బికాస్ గాడ్ ఇస్ ద జడ్జ్. బికాస్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా టీం అదే అంటాను, అయ్యా నేను ఎంత చేయగలుగుతానో అంతే కనీసం చేయండి అంట. మీ ముందు ఉన్నా, మీ పక్కన ఉన్నా, మీ తోడున్నా, మీతోనే ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీకు కూడా అదే సవాల్ ఇస్తున్నాను. ఈజ్ ఇట్ వర్త్ మీ జీవితంలో చేసేది? ఈరోజు నా పరీక్ష అదే. ఎస్టర్డే లాస్ట్ నైట్ నేను పరీక్షించుకుంటూ ఇంచుమించు 4 గంటల వరకు మా నాన్నగారితో సమయం గడిపాను. దట్ వాస్ అ బ్లెస్డ్ టైమ్. అండ్ దెన్ దాని తర్వాత మరలా నన్ను నేను టాలీ చేసుకుంటూ, నన్ను నేను పరీక్షించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఈరోజు ఇంత శ్రమ, ఇంత పోరాటం, ఇంత సఫరింగ్, ఇంత పెయిన్, ఈ ఏజ్ ఆఫ్ లైఫ్. చాలా మంది అంటారు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఐ నో, ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఐఎమ్ హెల్త్ కాన్షియస్, వెరీ మచ్ హెల్త్ కాన్షియస్. కానీ అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ ఇస్ వార్, యూ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అవునా కాదా? యుద్ధంలో ఎవరన్నా నేను హెల్త్ చూసుకోవాలి, నేను పడుకుని వచ్చి పోరాడతానని ఎవడని చెప్పగలుగుతాడా? నా జీవితంలో నన్ను అడిగేటప్పుడు అదే అంటాను, ఐ మీన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఐ మీన్ స్పిరిచువల్ వార్ఫేర్. వెన్ ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్, యు ఆర్ ఫైటింగ్ ఎవ్రీ సింగిల్ డే. సమ్ టైమ్స్ యు గో స్లీప్లెస్. పౌలు అంటాడు, ఇదిగో కలిమిలో ఉంటావు నాకు తెలుసు, లేమిలో ఉంటావు నాకు తెలుసు, అన్నీ అనుభవించిన వాడని అంటాడు పౌలు. కానీ అదే సమయంలో దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ సఫరింగ్, దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ జాయ్. అన్నింటికి కాలము, సమయం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా జీవితంలో నేను పరీక్షించి నేను నేర్చుకుంటే ఈరోజు మీకు ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ దట్ యు ఆర్ ఫైటింగ్ ఫర్? ఈజ్ ఇట్ వర్త్ యువర్ ఫైటింగ్ ఫర్? ఈరోజు ఎంతమంది మీ కుటుంబాల కొరకు పోరాడుతున్నారు? నేను ఎప్పటికైనా అంటాను, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ వర్త్ ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ వర్త్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే దేనికి నీ జీవితంలో నువ్వు తెగిస్తావు, ప్రాణం పెడతావంటే కుటుంబం. అఫ్ కోర్స్ దేవుని కొరకే, దేవుని బట్టే నీ కుటుంబానికి ప్రాణం పెడతావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమము, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు కోరిన పనులు చూసినప్పుడు, దేవుడు కుటుంబం అనేది గాడ్ స్ట్రక్చర్, దేవుడు నిర్ణయించినది గాడ్ స్ట్రక్చర్. ఈ భూమి పైన దేవుడు తన సన్నిధిని కనబరుస్తాడంటే ఎక్కడ 2 లేకపోతే 3, అక్కడ నేనున్నానంట. ఎక్కడ 2 లేకపోతే 3 అక్కడ నేనున్నా అంటాడు. అంటే కనీసం 2 లేకపోతే 3 కలిసినప్పుడు, అంటే అక్కడ 2, 3 ఉండటం కాదు, వారు కలవాలంట. టుడే ఐ వుడ్ సే దిస్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎంతమంది అంటారు మీ జీవితం దేవుడు ఇచ్చిన వరం అంటారు? చేతులు తలెత్తి చెప్తారా?